ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం కేదార్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. నాకు బ్యాక్ సైడ్లో చూడొచ్చు. సో ఇప్పుడు టైం చూసుకుంటే మార్నింగ్ 6 అవుతుంది. టెంపరేచర్ వచ్చేసి 5 degrees అయితే ఉంది. చాలా చలిగా ఉంది. నైట్ అంతా చాలా వర్షం అయితే పడిందనమాట. సో ఇక్కడికి రావడానికి చాలా రిస్క్ చేసి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే గౌరీపూర్ నుంచి 16 kilometers ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రెక్కింగే కాకుండా ఇక్కడ వసతులు సరిగ్గా ఉండవు. సో అన్నింటికి అడ్జస్ట్ అయ్యి ఇక్కడికైతే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కేదార్నాథ్ హిస్టరీ చూసుకుంటే శివుడు తన జటాజూటంని అంటే తన జుట్టుని ఇక్కడ వదిలేశాడని చెప్పి అంటారనమాట. సో అలా ఈ ప్రాంతానికి అంటే ఆ వదిలేసిన జుట్టు నుంచి ఇక్కడ నుంచి నది ఉద్భవించిందని, సో ఆ ఉద్భవించిన ప్రాంతం కాబట్టి కేదార్నాథ్ అని చెప్పి ఇక్కడ పేరు వచ్చిందని చెప్పి అయితే దీని హిస్టరీ అయితే చెప్తుందనమాట. సో ఈ చార్ధామ్ యాత్రలో లేదంటే చోటా చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్కి అయితే చాలా హిస్టరీ ఉందన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది చాలామందికి ఇది ఒక లైఫ్ గోల్ ఉంటుంది, కేదార్నాథ్ టెంపుల్ విజిట్ చేయాలని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైతే డైరెక్ట్గా వచ్చి చూడలేరో సో వాళ్ళైతే వీడియో ద్వారా అయితే చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.